మేడం ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే నిజంగా రెడ్ బుక్ అదే అంటే తప్పుడు అని కూడా మాట్లాడుతున్నారు. అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే అది వంశీ గారిని అవ్వచ్చండి, ఇక్కడేమో కృష్ణమురళి గారిని, వీళ్ళందరినీ కూడా కేవలం రివెంజ్ కోసమే అరెస్ట్ చేపిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. రివెంజ్ కోసమే అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 10 నెలలుగా వస్తుంది. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే అక్రమ అరెస్టులు ఎలా ఉంటాయి అంటే ఎవరు రివెంజ్ తీర్చుకోవటం అంటారు కదా, అది ఎలా ఉండిద్దంటే RRR గారిని ఎటువంటి ఇది లేకుండా తీసుకెళ్లేసి అతను ఏ విధంగా టార్చర్ చేశారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు, దాన్ని అక్రమ అరెస్ట్ అంటారు. ఎవరైతే రఘురామకృష్ణరావు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ఆయన ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, దాన్ని అంటారు అక్రమంగా అరెస్ట్ చేయటం అని. తర్వాత చూసుకుంటే వీటన్నిటికంటే నా బీసీలు నా ఎస్సీలు అంటారు. కొల్లు రవీంద్ర గారు ఒక బీసీ, అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ, మనం చూసుకుంటూ ఉంటే మరి అయ్యన్న పాత్రుడు గారు ఒక బీసీ. మరి వీళ్ళందరికీ ఏం గౌరవం ఇచ్చాడు అతను? జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళందరిని అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, ఎన్నో ఇబ్బందులు గురి చేశారు కదా. పట్టాభి గారు అతని ఇంటి మీద దాడి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి దీన్ని అంటారు రివెంజ్ అని. ఇతను అధికారంలో రంగాల్లో చేసిన పనులన్నీ ఇవి. కానీ ఈ రోజున మీరు అడుగుతున్నట్లుగా ఎవరైతే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఉన్నాడో, లేకపోతే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఒకసారి ఒక పెద్ద స్క్రీన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూపిస్తే అక్కడే పడేసుకొడతారు. ఈ రోజున అరెస్ట్ కాదు, అక్కడే పడేసుకొడతారు. ఈ విషయం మీద చూసుకుంటే టీడీపీ నాయకులు కూడా మాట్లాడారని ఛానల్ పేరు మీద చెప్పగానే ఆ ఛానల్లో కూడా ప్రత్యేకంగా అయితే. కానీ ఒకటండి, విమర్శలు అనేవి ఏ పార్టీలోనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీనా, లేకపోతే బీజేపీనా, లేకపోతే కూటమి ప్రభుత్వం, ఇంకా వేరే జనసేన, టీడీపీనా, ఇవన్నీ కాదు. విమర్శించుకుంటారు, క్వశ్చన్ చేసుకుంటారు. ఇదిగో ఇది చేసింది అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ అని. కానీ వ్యక్తిగత దూషణకి పాల్పడకూడదు ఫస్ట్. అది వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పిల్లల దగ్గరకు వెళ్తాడు పాఠశాలలో, మరి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడానికి. ఆ రోజున ఏం మాట్లాడాడు ఆయన పిల్లల దగ్గర? ఏమని మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, పిల్లల దగ్గర నువ్వు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం అవసరమా? అసలు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళతో వీళ్ళకి ఏం సంబంధం? వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు, ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాక్కొచ్చారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు ఒకటి కాదు, బూతుల పర్వం కొనసాగించారు. మరి అట్లాంటి వ్యక్తులను ఏం చేయాలంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళంతా ఏం కోరుకుంటున్నారంటే, చీపుర్లు చాట్లు తీసుకొని పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని వీళ్ళైతే వదిలిపెట్టారేమో కానీ మేమైతే వదిలిపెట్టము, దేహశుద్ధి మాత్రం ఖచ్చితంగా చేస్తాము అని. వల్లభనేని వంశీ అతను మాట్లాడిన మాటలు మీడియా ముఖంగా పిచ్చి మాటలు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడా లేదా? ఎంత భయంకరంగా చేశాడు అసెంబ్లీ సాక్షిగా. ఒక ఎవరైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారో, మరి వాళ్ళ కుమార్తె మరి అలా మాట్లాడే ఇదేనా? అలా మాట్లాడకూడదు కదా. మరి ఇవన్నీ కూడా కౌంటింగ్ వస్తాయి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరు మర్చిపోకపోయినా కూడా గూగుల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకంటే సాక్షిగా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారండి రెడ్ బుక్ విషయంలో, నిజంగా గతంలో వైసీపీ పార్టీ ఇలాగ చేస్తేనే, అంటే ఇలా అరెస్టులు చేస్తేనే దాన్ని రౌడీ పాలన అన్నారు, కడప పాలన అన్నారని కూడా, రెడ్లు అన్నారని కూడా మీరు అయితే అన్నారు. మరి ఇప్పుడు అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తే మరి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం లేదండి ప్రజల్లో? లేదు, రాదు. ఎందుకంటే మీకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేస్తున్నారో అదే విధంగా అభివృద్ధి కూడా నడుస్తుంది. మహిళల పట్ల గౌరవం ఉంది, పిల్లలకి భరోసా ఉంది, వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు కూడా బూతులు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడినో, ఒక సంఘ సంస్కర్తనో, జెండా వందనం, మనం ఆగస్టు 15 ఫ్లాగ్ హైస్టింగ్ చేసుకుంటే ఆ రోజు పిలిస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒక మంచి విషయాన్ని చెప్పేవాళ్ళు పిల్లలకి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చెప్పేవాళ్ళు అంటే, అమ్మ ఈ రోజున ఇతను ఒక లీడర్ అంట, ఒక స్వాతంత్ర సమరయోధుడు అంట, ఇతను వచ్చి ఈ విధంగా ఉండాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలా ఉండాలని చెప్పేసి కొన్ని మంచి విషయాలు చెప్పాడని ఇంట్లో పేరెంట్స్ చెప్తారు. కానీ ఈ రోజున ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకో, వాళ్ళు వెళ్ళి స్కూల్స్ కి ఏం చెప్తున్నారు, వీళ్ళని ఈ విధంగా పెరిగిన పిల్లలు ఏ విధంగా తయారవుతారు. ఇంటికి వెళ్ళి వాడు అంటాడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అంట, ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అని. మరి అవే కావాలి పిల్లలకి? ఆ ప్రభుత్వాన్ని హర్షిస్తారా? మీరు అంటున్నట్లుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ అరెస్టులు చేస్తుందో దాన్ని హర్షిస్తారా ప్రజలంటే? ఖచ్చితంగా హర్షిస్తారు. ఒక పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళు భార్య, భర్త, కూతురు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఎందుకంటే కేవలం వాళ్ళ పొలం ఉన్న 2 ఎకరాలు కూడా వీళ్ళు లాగేసుకున్నందు వల్ల. మరి కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి కంప్లైంట్లు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఇంకోటి దళితుడైన డాక్టర్ని చంపేశారా? ఇంకా ఒకటి కాదు, అట్లా చూసుకుంటూ పోతే అమర్నాథ్ గౌడ, ఇంకా ఎంతెందో మందిని వాళ్ళు చంపేసిన వైనం. మరి ఇవన్నీ చూసుకుంటే ఈ రోజున ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు పోలిక పెట్టుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు సంబంధమే లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజా పరిపాలన కోసం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు 2019 నుంచి 24 వరకు పరిపాలన చేశాడు. దాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు.
వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో దాన్ని అన్నిటికి కూడా ఈ రోజున ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. దీనికి మాత్రం దీనికి ముడిపెట్టే ప్రయత్నం అయితే లేదు. ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. ఓకే మేడం, ఇప్పుడు ఆ విషయంలో వస్తే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ స్పీకర్లు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మినిస్టర్లు అనుకోవచ్చు, ఎమ్మెల్యేలు అనుకోవచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రోజా గారు, విడుదల రజనీ గారు, కొడాల నాని గారు, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళ కోసం ఏమంటారు, వీళ్ళకి కూడా రెడ్ బుక్ లో ఒక పేరు అంటూ ఉన్నదని చాలా మంది మాట్లాడారు గతంలో. అది కూడా ఇప్పుడు కొడాల నాని గారు కూడా గతంలో ఆ రెడ్ బుక్ ని తీసి ఎక్కడో పెట్టుకుంటారని కూడా ఆయన అన్నారు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు ఈ కొడాల నాని గుండెపోటు ఎందుకు వచ్చిందంటే, ఆయన గుండె ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు రెడ్ బుక్ అని. విడుదల రజని, రోజా, మరి అంతకంటే శ్రీరెడ్డి అని ఆవిడ ఉంది. ఆవిడ మీడియా ముఖంగా వచ్చేసి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చక్కగా పిల్లి ఎలుగుతో చెప్పిందంట, నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేశానని. అలా మాట్లాడింది శ్రీరెడ్డి అని ఆవిడ. చక్కగా ఒక జపమాల వేసుకొని వచ్చి ఒక ఆడపిల్లని, నాకు పెళ్లి కావాలి, నన్ను క్షమించండి అని. మరి ఒక రోజున మళ్ళీ రీల్ వెనక్కేసుకుంటే అంటారు చూడండి, అలా వెనక్కేస్తే ఏమొస్తుంది? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మరి ఇట్లాంటి మాటలన్నీ టీడీపీ పార్టీలో ఉన్నాయా? మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా ఈ బ్యాచ్, ఇట్లాంటి బ్యాచ్ ఉందా? పేటిఎం బ్యాచ్ ఉందా? లేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క ఘనత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎవరైతే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి ఎవరైతే ఆయన పేరు స్పీకర్ గా ఉన్నాడు సీతారాం గారు, అతను ఫేక్ డిగ్రీ పెట్టుకొని ఆయన స్పీకర్ హోదాలో కూర్చున్నాడు. అతని కూడా ఆ బ్యాక్ కమాండర్స్ ని తీసేయండి, ఆ బ్లాక్ కమాండర్స్ తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్ అన్నాడు. ఈ మాటలు ఎవరైనా ఉపయోగించారా? టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, అలానే జనసేన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ రోజున అధికారంలోకి వచ్చాము, మేము విర్రవీగుతాము, ఇలా మాట్లాడతామంటే ఎవరైనా విన్నారా? ఎవరూ మాట్లాడలేదు. కాకపోతే ఎవరికైనా విమర్శలు అనేవి సహజం, కానీ వ్యక్తిత్వ హననానికైతే ఎవరూ పాల్పడట్లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు వేరు. వాటిని ఆగడాలు, అవి జనాలకు ఆక్రందనలు. కానీ ఈ రోజున చేసిన అరెస్టులు జనాలకి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తేడా మనం చెప్పుకోవాలి. మేడం, అలాగే విడుదల రజనీ గారు నిజంగానే ఒక ఆఫీసర్స్ ని భయపెట్టి 2 కోట్లు తీసుకున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈమె ఫోన్ ని కూడా హ్యాక్ చేశారు టీడీపీ సంబంధించి ఒక వ్యక్తి అని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇక్కడ ఒక విషయం అండి, విడుదల రజనీ గారు పదే బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే, నేను ఇది చేయలేదని చెప్తుంది. కానీ దానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరు? ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాషువా గారు. ఆయన స్వయంగా వచ్చేసి నేను చెప్పేశాను, మరి డబ్బులు తీసుకున్నామని చెప్పాడు. నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను, ఆవిడ పిఏ 10 లక్షలు తీసుకున్నాడు, ఆవిడ 2 కోట్లు తీసుకుందని. మరి ఇదంతా నిజమైనప్పుడు ఈవిడ పదే వచ్చి నేను ఒక బీసీ మహిళని నా వ్యక్తిగత జీవితంలో రావడానికి ట్రై చేశారని చెప్పేసి టాపిక్ ని డైవర్ట్ చేసి వేరే కోణంలో తీసుకెళ్లాలని చెప్పి చూసింది. కానీ ఈవిడ చేత ఎవరు మాట్లాడిచ్చారు? ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయ, డైరెక్ట్ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఇది, లావు శ్రీకృష్ణదేవరాయ గారి మీద ఆవిడ ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొచ్చారు. దానికి ఏమైంది? ఈ రోజున ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే కూడా అతిపెద్ద కుంభకోణం ఇక్కడ జరిగిందనే విషయం బయటకు వచ్చింది. మరి ఈ రోజున అతను ఒకటే చెప్పారు, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మరి అట్లాంటి ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఏదన్నా ఉంటే వాళ్ళది మనకు తెలుసు, వాళ్ళ విద్యా సంస్థలు ఎంతో పేరుగాంచినవి. లావు రత్తయ్య గారు అందరూ తెలిసిన వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ లో కానీ చుట్టుపక్కల స్టేట్స్ లో కూడా అందరికి తెలుసు. అట్లాంటిది ఈ రోజున ఈవిడ వచ్చేసి కొత్తగా కులం కార్డు తీసుకొస్తున్నారు, నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఈవిడ ఏ రోజు బయటకు రాలేదే కులం కార్డు పెట్టుకొని? మరి ఈ రోజునే గుర్తొస్తుందా? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, నీతులు చెప్తారు కోటి చెయ్యరు ఒకటన్నట్లుగా వీళ్ళు చెప్పడానికే గానీ చేయటానికి దేనికి పనికిరాని వాళ్ళు. మేడం, అలాగే రోజా గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి గారు, ఆమె టీటీడీ దగ్గర కొన్ని చేశారు. అలాగే వాళ్ళ కొడుకులకేమో కార్లు కొన్నారని, చెన్నైలో ఒక బంగ్లాని, యుఎస్ లో ఒక విల్లా అన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమండి? వీళ్ళు నిజంగానే ప్రజల సొమ్ము తీసుకున్నారా? ఆడుదాం ఆంధ్రాలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. అదైతే దాని మీద ఏదైతే సిట్ వేశారు అది ఇప్పుడు జరుగుతుంది. తొందరలోనే అరెస్టులు అయితే జరుగుతాయి. వీళ్ళు దోచుకున్న మాట వాస్తవం. ఎన్ని విధాలుగా దోచుకున్నారు అనేది ఈ రోజున ఒకవైపు అండి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పెద్ద తలనొప్పి ఏంటంటే, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టించాలి. పోలవరం, అమరావతి, ఒకవైపు యువత, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి. ఇంకొక వైపు అంతకుముందు ఈ రాక్షస మూకలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేళ్ళి కదా, దాన్ని అంతా కూడా మళ్ళీ మొత్తం సెట్ చేసుకోవాలి. ఆ సెటరేట్ చేసుకునే క్రమంలో
ఇంకా ఇంకా ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారు, రాష్ట్రానికి ఏ విధంగా దాచుకున్నారు అవన్నీ కూడా పగడ్బందీగా బంధించాలి అనేదే బాబు గారు ఈ రోజున చూస్తున్నారు. ఖచ్చితంగా తొందరలోనే ప్రతి ఒక్కరిది బ్రతుకు బయట వాళ్ళు చేసిన చీకటి భాగవతాలు ఏమున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి.